జై భారత్ అయోధ్య రాజశ్యామ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ట్రైనింగ్ డాక్టర్ యొక్క హత్యా ఉదంతాన్ని గమనించినట్లయితే అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ కాలేజీలో ఈ అమ్మాయిని అత్యాచారం చేసి అంత బీభత్సం జరిగితే కాలేజీలో ఉన్నటువంటి అనేక మంది ఆ కాలేజీలో ఉన్నారు, ఎవరికి తెలియలేదా అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా వీళ్ళందరిలో ఈ అమ్మాయిని చంపటంలో వీళ్ళందరి కుట్ర దాగి ఉన్నది, ఇక్కడ వీళ్ళందరూ దాస్తున్నారు, వీళ్ళందరికీ తెలుసు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇకపోతే రెండో విషయానికి వచ్చేటప్పటికి, ఏదైతే అమ్మాయి ఆ కాలేజీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ కూడా అతనేనట, వాడు తల్లిదండ్రులకి ఉదయాన్ని ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి చెప్పటం అనేది జరిగింది. ఇదొక మరి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుందా? అక్కడ జరిగినటువంటి పరిస్థితిని, అమ్మాయి బాడీని, అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుందని చెప్పటంలో ఇది కూడా చాలా ఈ ఆత్మహత్య చేసుకుందని దాన్ని మాఫీ చేసేసి ఇదేమీ లేకుండా చేయాలనేటువంటి చూసినటువంటి సూపరింటెండెంట్ వీడొక పచ్చ దుర్మార్గుడు, వీడు కూడా అందులో పాల్గొన్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంతే కాబట్టి ఇంకా విషయాలు ఏంటంటే, ఏదైతే మామూలుగా తల్లిదండ్రులు రావటం, అక్కడ పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు రావటం, తల్లిదండ్రులు వచ్చిన 3 గంటల సేపు పోలీసులు లోపలికి వెళ్ళడం లేదు. ఇవ్వండి, మా అమ్మాయిని చూపించండి అంటే చూపించలేదు. 3 గంటల తర్వాత తండ్రిని లోపలికి పిలిపించి చూపిస్తే ఆ తండ్రి ఆ పరిస్థితిని చూడలేక నిజంకి బోరుని ఇలపిస్తూ ఒక ఫోటో తీసుకుంటానని చెప్పేసి ఓ ఫోటో తీసుకుని అతను బయటికి రావటం, అది వైరల్ అవటం కూడా జరిగింది. అయితే ఈ పోలీసులు ఖచ్చితంగా వైరల్ అవటం, అందరూ అక్కడికి చేరుకోవటం, పరిస్థితుల్ని ఈ అమ్మాయిని ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయించాలని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికక్కడ జనాలు సమీకరణ జరిగినందుకు గాను అందరూ డాక్టర్లు వగేరా అందరూ కూడా మామూలుగా అనేక మంది రోడ్డు మీదకి రావడం కారణంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఆదుకుంటూ కారణంగా అక్కడ జరిగినటువంటి సంఘటనకి అప్పుడు ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం తీసుకెళ్ళడం జరిగింది. పోస్ట్ మార్టంలో జరిగినటువంటి విషయాలు, భయంకరమైనటువంటి విషయాలన్నీ డాక్టర్ బయట పెట్టడం జరిగింది. ఇకపోతే దీనికి ఏదైతే మామూలుగా ఈ మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తల్ని, గూండాల్ని ఈ కాలేజీ పైకి వేల మందిని పంపించి అక్కడ ఉన్నటువంటి విధ్వంసం సృష్టించింది. అక్కడ పెంచేతంటే ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా వాటిని చెరిపేయండి, మీరు వెళ్ళి తర్వాత విషయం నేను చూసుకుంటానని చెప్పి ఈ పనికి మాలి ముండ ఎవరిదైతే ఉన్నదో ఈ యొక్క మమతా బెనర్జీ ముండని రేప్ చేస్తే బాగుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ముండని రేప్ చేయాలి. ఈ ముండ ఒక అమ్మాయి జీవితంతో అక్కడ ఆడుకుంది, ఇక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. దీని పాత్ర ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వేల మంది కార్యకర్తలు కాలేజీ మీదకి రావటం ఏంటి, అక్కడ పోలీసులు ఉండగా ఈ పోలీసులందరూ కూడా ఉండగానే వాళ్ళు కాలేజీ మీదకి దాడి చేసి ధ్వంసం చేశారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి ఈ తల్లిదండ్రులకి ఈ నిజంకి ఇంత కష్టపడి చదివించి ఒక డాక్టర్ని చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక అమ్మాయిని ఈ రకంగా చేయించింది అంటే ఇది మనిషి జన్మెత్తిందా అని చెప్పి ప్రజలు క్వశ్చనిస్తూ ఉన్నారు. ఇకపోతే అక్కడ జరిగినటువంటి ఇంకా విషయాలు ఏమిటంటే, ఏదైతే దీనికి దేశవ్యాప్తంగా నిన్న జరిగినటువంటి నిరసన ఏదైతే ఉన్నదో ఈ నిరసనలో పాల్గొన్నటువంటి అనేక మంది డాక్టర్లని, 43 మంది డాక్టర్లని పర్సమెంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసింది. మరి నిరసన తెలియజేసినందుకు ఆ డాక్టర్లు ఏ రకంగా పర్సమెంట్ ఇచ్చి ఇది ట్రాన్స్ఫర్ చేసిందో దీనికి మమతా బెనర్జీకి ఇందులో ఎంత పాత్ర ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ఆలోచించండి ఒకసారి, ఇది అర్థమవుతుంది. అదే రకంగా దీనికి ఎక్కడైతే మామూలుగా ఇందులో ఎవడైతే సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్గా ఉన్నాడో ఈయన రాత్రే దీన్ని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసింది.
ఇక్కడ ఈ సూపరింటెండెంట్ అనేవాడు ఇంకా వివిధ తాలూకా ఇందులో ఉన్నటువంటి చాలా మంది ఈ అమ్మాయి పైన అగత్యం చేసి ఈ అమ్మాయిని దారుణంగా చంపేసి లాస్ట్లోకి తీసుకెళ్లి సంజీవరావు అనేటువంటి వాడిని లాస్ట్లో ఈయన మామూలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అమ్మాయి శవాన్ని అన్ని మాఫీ చేయమని చెప్పేసి వాడిని పంపించినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. అంతే కాబట్టి సంజీవరావు అనేవాడే కాదు కారకుడు. ఆ కాలేజీలో ఉన్నటువంటి అనేక మంది ఈ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి గోండాల్ని ఇక్కడ పంపించి ఈ అమ్మాయిని ఈ రకంగా చేయించింది అనేది ఇప్పుడు మనకి తెలుస్తుందని చెప్పేసి చాలా మంది ఈ విషయాలు బయటపెడుతూ ఉన్నారు. ఇది అక్కడ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ పనికిమాలి ముండ రాష్ట్రంలో ప్రజలకి సుఖం లేకుండా పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి అనేక చోట్ల నుంచి పశ్చిమ బెంగాల్లోకి రోహింగ్యా ముస్లింలను తెచ్చుకుని ఇది సంకనేసుకుని తిరుగుతుంది, ఇక్కడ అల్లర్లు సృష్టిస్తుంది, అనేక మందిని నాశనం చేస్తుంది, అక్కడ ఉన్న హిందువులపైన దాడి చేస్తుంది. ఇది అనేక రేపులు చేయించింది. ఇది మరి దీనికి ఇది చేయించుకుంటే బాగుంటుందో సారి ఈ చెత్తమొన్న చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆవేదన ఖచ్చితంగా నేను వినిపిస్తున్నాను. దీన్ని ఏ రకంగా క్షమిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది నేను కోర్టులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఇమీడియట్గా దీన్ని ఉరి తీయవలసిన అవసరం ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోల్కతా హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టుని ఈ రోజుని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఉరి తీయాలి. 4 కోడల మధ్యలో మమతా బెనర్జీని ఉరి తీయవలసిన అవసరం ఉంది. అయితే ఈ మమతా బెనర్జీ చేసేటువంటి అకృత్యాలు, అక్కడ చేసేటువంటి దాళ్ళు, అవి చేసేటువంటి మారణహోమాలు ఇవన్నిటి మీద కూడా ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ నాయకులు ఎవరు కూడా కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం ఇది. అందుకని ప్రజలు గమనిస్తున్నారు దేశంలోని మీ యొక్క జాతకాలేంటో, మీ స్థితి ఏంటో, మీరు ఈ దేశానికి ఎంతవరకు ఉపయోగపడతారో మీ మీద ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఈడ్చి కొట్టే రోజు వస్తుంది ఇండియా కూటమిని. ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి వాళ్ళని క్షమించరా అనేటువంటి నేరం ఇండియా కూటమి చేస్తుంది ఈనాడు. దానికి ఈ రోజుని భారతీయ జనతా పార్టీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుందని చెప్పేసి వాగుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా చంపేమంది అక్కడ? భారతీయ జనతా పార్టీ చంపేసాన్ని రాజకీయం చేస్తుందా? మీరు చేసే అకృత్యాల్ని ఎత్తు చూపిస్తూ ఉంటే, మీరు చేసే అకృత్యాలను ఎదిరిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ దేశం గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందంటాడు. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందంటాడు. భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈ యొక్క గౌరవం కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా సరే మాట్లాడితే మతతత్వ పార్టీ అంటాడు ఒకడు. అనేక మంది ఈ దేశంలో కుహాన మేధావులు ఎక్కువైపోయారు. ఖచ్చితంగా దీనికి మమతా బెనర్జీ అనేటువంటి ముండనే 4 కోడల మధ్యలో పబ్లిక్గా ఉరి తీయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వంలో సాగనిస్తే కనుక ఇంకా అనేక మంది బలైపోతారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా దీన్ని రద్దు చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ఆ కోరిక ప్రకారంగా కూడా యాక్షన్ తీసుకుంటుంది ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి తొందరలో ఇలాంటి రాక్షసిని ఎట్టి పరిస్థితుల్లోని పాతాళానికి తొక్కాలి. ఇలాంటి రాక్షసిని భూస్థాపితం చేయకపోతే ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం జరగదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలని అందరినీ కూడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా యువతల నుంచి ఇమీడియట్గా వాళ్ళని తవిరి కొట్టాలి. అక్కడ ప్రశాంతత వాతావరణం తీసుకురావాలి. లేకపోతే మనకి రాబోయే రోజుల్లో దీని యొక్క పరివారం వల్ల రాబోయేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు రావచ్చు. దాన్ని మనం ఎదుర్కోవటానికి అనేక రకాలుగా మనం ఎదుర్కోవటానికి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కాబట్టి ఇమీడియట్గా దీన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి కోరుతూ, మరి తోటి భారతీయులందరూ కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వాన్ని రద్దు చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అందరూ కూడా గొంతెత్తరవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ,
మరి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కోరుతున్నాను నేను. మరి ఇలాంటి సంఘటనలు మనకి కూతురిగా, మనకు ఒక చెల్లిగా, మనకు ఒక అక్కలా, మనకు ఒక తల్లిగా కూడా ఒక మాతృమూర్తిని ఈ రకంగా, ఒక అమ్మాయిల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి ఆడవాళ్ళని అక్కడ అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితిని అందరూ గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా నినదించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ప్రజలందరూ కూడా ఒక్కటై సాగకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి దయచేసి అందరూ సహకరిస్తారని, అందరూ గొంతెత్తుతారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.